కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తాడు. అయితే ఏకి కావాల్సిన దినముల సంఖ్య ఎంత అని క్వెషన్ ఇచ్చినామా. ఏ ఒక్కడే దినములు ఎంత టైంలో చేస్తాడు, బి ఒక్కడే ఎంత టైంలో చేస్తాడు, సి ఒక్కడే ఎంత టైంలో చేస్తాడు. ఇట్లా ఏ ఒక్కడే ఏ ప్లస్ సి ఒక్కడే ఇలా చేయాలి అంటే మీరు ప్రొసీజర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. 12కి 15కి 20కి ఎల్సీఎం ఎంతమ్మా 60. ఈ 60 అనేది మనకి ఏంటిది టోటల్ వర్క్. ఎప్పుడైనా సరే ఇవి డేస్ అవునా కదా. లాస్ట్ క్వెషన్ మార్క్ అడుగుతుంది కూడా డేసే కదా. అంటే 12ని 16ని క్యాన్సిల్ చేసినప్పుడు, 15ని 16ని క్యాన్సిల్ చేసినప్పుడు, 20 16ని క్యాన్సిల్ చేసినప్పుడు ఏ కూడా 16ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇక్కడ ఏ కూడా 16ని క్యాన్సిల్ చేసే ఒకే ఒక నెంబర్ ఉంటుంది. ఆ ఒక్క నెంబరే ఆన్సర్ ఏదైతుంది 30 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే ఆన్సర్. అంతేకాని మీరు ప్రొసీజర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది 5 అమ్మ, ఇది కెపాసిటీస్ కదా, ఇది ఎంత 4, ఇది ఎంత 3. ఎప్పుడైతే మనము ఈ అన్ని కూడతామో ఇక్కడ మనకి సరి సంఖ్య వస్తే ఇట్లా డైరెక్ట్ గా క్యాన్సిల్ కావాలి. 32 క్యాన్సిల్ కావాలి. ఒకవేళ సరి సంఖ్య రాకుండా బేస్ సంఖ్య వస్తే అంటే 11 13 15 ఇట్లా బేస్ సంఖ్య వస్తే పాయింట్స్ లలో క్యాన్సిల్ కావాలి. పాయింట్స్ లలో అంటే అప్పుడు ఆన్సర్ 40 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమైతుంది 40 అవుతుంది. ఎందుకు అంటే 40 × 1.5 ఎంత అవుతుంది 60 అవుతుంది. సో అర్థమైంది కదా లాజిక్. ఎప్పుడైతే 5 + 4 + 3 ఇక్కడ సరి సంఖ్య వస్తేనేమో డైరెక్ట్ క్యాన్సిల్ కావాలి.